ఈమె వైసీపీ వైసీపీ అరాచకాల్లో ఇది కూడా ఒక భాగం అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దానికి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు కౌంటర్గా ఈమె ఎమ్మెల్యే కోటంరెడ్డితో కూడా ఉన్న ఒక ఫోటోని వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి ఈమె తెలుగుదేశం ప్రజెంట్ అయితే తెలుగుదేశం కోటంరెడ్డి గ్యాంగు అని చెప్పి జేమ్స్ ఆమె ఇద్దరు కూడా కోటంరెడ్డితో ఉన్న ఫోటోల్ని, ఊరేగింపులో ఉన్న ఫోటోల్ని వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఓవరాల్గా అర్థమైంది ఏమంటే ఈమె గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలో అధికారం మారినాక తెలుగుదేశంలో చేరుండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి కూడా 18 నెలలైంది గవర్నమెంట్. పోలీసులు మరి ఎంత జరుగుతుంటే పోలీసులు ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేదు? ఆమె మీద నవాబ్పేట పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ హత్యాయత్నం కేసు ఉంది, తర్వాత గాంజా కేసు ఉంది, రైల్వే ఆస్తుల్ని దొంగిలించిన కేసు ఉంది, తర్వాత సస్పెక్టెడ్ షీట్ కూడా ఆమె మీద ఓపెన్ చేశారు. అయినా కూడా గాంజా ఎందుకు ఆపలేకపోయారంటే పోలీసులకు కూడా వాటా ఉందన్న ఆరోపణలు లోకల్స్ వినిపిస్తున్నారు. లోకల్ మీడియా, లోకల్ పేజెస్ ఉంటాయి కదా, నెల్లూరు పేజెస్, వాటిలంతా కూడా దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే సిపిఎం దీన్ని సీరియస్గా తీసుకొని 2వ తేదీ రాష్ట్ర బంద్కు కూడా పిలిపించింది. నెల్లూరు జిల్లా బంద్కి పిలిపించింది. అంటే సిపిఎం నాయకుడిని ఈ మధ్యకాలంలో ఇంత దారుణంగా తరిమి హత్య చేయడం అనేది జరగలేదు. ఇది దాంతో సిపిఎం కూడా సీరియస్గా తీసుకుంది. దానివల్ల ఇప్పుడు పోలీసులు కూడా అయితే ప్రభుత్వం స్పందించింది, పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈమె తెలుగుదేశమా వైసీపీ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎవరైనా ఏ పార్టీ అయినా ఆమె ఈ స్థాయిలో గాంజాను బ్యాన్ చేయడానికి ఒక సీరియస్గా ఇటు లోకేష్ కానీ అటు అనిత కానీ చెప్తున్నారు. మేము అసలు గాంజా రహిత రాష్ట్రంగా మారుస్తామని చెప్తున్నారు. ఈ క్రమంలో ఒక నెల్లూరు లాంటి టౌన్లో ఒక లేడీ డాన్ ఈ స్థాయిలో నడుపుతుందంటే పోలీసులకు వాటా లేకుండా, పోలీసులకు తెలియకుండా ఇటువంటి నడిపే అవకాశం అయితే లేదు మామూలుగా. ఎందుకంటే ఏ ఏరియాలో ఏం జరుగుతుందో పోలీసులకు క్షుణ్ణంగా తెలుసు. ముఖ్యంగా గాంజా ఈ స్థాయిలో గతంలో కూడా గాంజాను పట్టుకున్నప్పుడు పోలీసుల మీద అటాక్ జరగడం కూడా మనం చూసాము. సో గతం అంటే సమీపంలోనే ఒక 1-2 నెలలకు ముందు కూడా జరిగింది అక్కడ. సో ఇప్పుడు మళ్ళీ ఈమె ఈ స్థాయిలో ఉందంటే గాంజా ఏ స్థాయిలో విచ్చలవిడిగా ప్రవహిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఈ అరవ కామాక్షమ్మ, వాళ్ళ భర్త జోషపు, మరిది జేమ్స్, తర్వాత వాళ్ళ చెల్లెలి భర్త, ఇలా వీళ్ళ ఫ్యామిలీలోనే 5-6 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడుతుంది ఒకే ఫ్యామిలీలో. సో మరి వీరు ఎలా వ్యాపారం చేయగలుగుతున్నారు అనేది ఇప్పుడు అందరూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ప్రజల్లో ఏ స్థాయి ఆగ్రహం వచ్చిందంటే మొన్న వెళ్ళి జేమ్స్ ఇంటి మీద కూడా దాడి చేసి ఆ ఇంటికి నిప్పు పెట్టి ఆ ఇంటిని తగలబెట్టేశారు. ఆ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో పోలీసులు కూడా ఇప్పుడైతే సీరియస్గానే కదులుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈమెని పట్టుకుంటారా లేదా? వైసీపీ ఏమో ఎమ్మెల్యే కోటంరెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వచ్చి జరిగినాక పరామర్శిస్తున్నాడు, దొంగ కన్నీరు గారుస్తున్నాడు. ఇది ఆయన అంచులు చేసిన పని అని వాళ్ళు అంటున్నారు. మామూలుగా అయితే లోకల్ ఎమ్మెల్యేలకు తెలియకుండా ఏ వ్యాపారాలు జరగట్లేదు ఇవాళ. ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళ వాటాలు వెళ్ళిపోతుంటాయి. అలాంటిది ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా ఒకవేళ ఆయన అనుచరులు కాకపోతే సీరియస్గా తీసుకోవాలి, దీని మీద సీరియస్గా తీసుకొని పనిచేయాలనేసి నెల్లూరు ప్రజలు డిమాండ్ చేస్తారు.